జరగబోతున్న మేమంతా సిద్ధం సభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరుకి రాబోతున్నారు. మరి ఆయన రాబోతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా పర్యవేక్షించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ నంద్యాలలో జరుగుతుంది సభ. రేపు ఈరోజు నైట్కి ఇవాళ వచ్చి ఇక్కడ స్టే చేసి పెంచుకులపాడు దగ్గర ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి రేపు ఉదయం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి రేపు సాయంకాలానికి ఇక్కడికి ఎమ్మిగనూరుకి రావడం జరుగుతుంది 4:30 ఆ టైంకి. సో జనం కూడా మేము ఇక్కడంతా కూడా ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1 lakh అబవ్ అనమాట. 1 లక్ష మీదనే జనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవుతున్నాయి. ముఖ్యంగా క్యాడర్ని మోటివేట్ చేసే విధంగా మరి అలాగే పబ్లిక్లో జనంలో కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇంతవరకు చేసిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో జగన్ అన్న ప్రజలందరూ కూడా చాలా ఆశిస్తున్నారు. మరి ఒక్కసారి జగన్ అనే సీఎం కావాలి అన్న ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ సభను విజయవంతం చేసేదానికి ప్రజలందరూ ఇక్కడ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనున్న నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఫస్ట్ అంటే ఇది 3వ సభ అవుతుంది మేమంతా సిద్ధం అనే సభ. మరి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో రేపు ఇది చాలా సక్సెస్ అవుతుంది, చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. జగన్ అన్న అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంచి సందేశాన్ని ఇవ్వబోతారు. అలాగే ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాం, ఏ విధంగా మేము ఈ 5 సంవత్సరాల పరిపాలన అందించామో కూడా అన్న చెప్తారు. మీ అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ చేయనంత విధంగా ఎవరు కనీ విని విధంగా ఈసారి అన్న మన పరిపాలనని చాలా వినూత్నంగా ఆలోచన తీసుకొని వచ్చి సెక్రటరియట్ సిస్టమ్ కానివ్వండి, సచివాలయ సిస్టమ్ కానివ్వండి, వాలంటరీ వ్యవస్థను కానివ్వండి, ఇది తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ప్రతి పేదవాడికి ప్రతి ఒక్క సంక్షేమం డైరెక్ట్గా అందేలాగా దళారులు ఎవరు లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ వచ్చేలాగా, అలాగే వాలంటీర్స్ పేదవాడికి ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి ఏది ఉన్నా పెన్షన్స్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా ప్రభుత్వంలో ఏమైనా పనులు కావాలన్నా కూడా వాళ్ళే వెళ్ళి పనులు చేసుకొచ్చే విధంగా ఈ వ్యవస్థను తీసుకురావడం మటుకు నిజంగా హర్షించదగిన విషయం. ఇలాంటి వ్యవస్థ ఇంతవరకు ఎవరు చేయలేదు. ప్రజల గురించి ఇంత మైక్రో లెవెల్లో ఇంత సూక్ష్మంగా ఇంత డీటెయిల్డ్గా ఆలోచించిన ముఖ్యమంత్రి అంటూ ఎవరూ లేరు. ఇది ఒక చరిత్రను సృష్టించారు జగన్ అన్న. ఈరోజు మేమందరం కూడా హర్షిస్తున్నాము. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి కావాలి, మన రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి. పేద ప్రజల జీవితాలలో ఆనందాన్ని నింపాలి అంటే మరి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.